ఈరోజు ఖమ్మం జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాము. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేమందరం ఆలోచన చేసి ప్రాజెక్టులను 4 భాగాలుగా విభజించుకున్నాము. 80% పూర్తయిన ప్రాజెక్టులు, 60% పూర్తయిన ప్రాజెక్టులు, 40% పూర్తయిన ప్రాజెక్టులు, 20% పూర్తయిన ప్రాజెక్టులు. 20, 40, 60, 80% పూర్తయిన ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన 80% పూరే అయిపోయిన ప్రాజెక్టులో మిగతా 20% పూర్తి చేసి ఎంబడే జాతికి అంకితం చేయాలని చెప్పి వాటికి నిధులకు ఏమాత్రం సమస్య లేకుండా రాత్రి పగళ్ళు అవసరమైతే ఫ్లడ్ లైట్స్లో అయినా పనిచేయండి అని చెప్పి 80% పైగా పనులు పూర్తయిన వాటిని ముందు ప్రజలకు ఉపయోగంలోకి తీసుకొస్తున్నాం. ఆ తర్వాత 60% పనులను పూర్తి చేస్తాం, ఆ తర్వాత 40%, ఆ తర్వాత 20%. ఈ అన్నిటినీ నిధులను నీళ్లను ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక ప్రణాళికబద్ధంగా మేము కార్యక్రమాలు చేస్తున్నాము. వీళ్ళు చిల్లర మల్లరగా మీ 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 ప్రాంతంలో నాకు తెలిసి అడవి పందులు బాగానే ఉన్నాయనుకుంటా కాదు ఇక్కడ, అంతేనా? మీరు పంట వేసుకుంటే అడవి పందులు వచ్చి చేన్ల మీద పడి తిన్నదానికంటే అల్లకల్లోలం చేసిపోతాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ దరిద్రులు తిన్నదానికంటే కలగా పులుగా చేసి చెత్త చేసి అడవి పందులు లెక్క చెరుకు తోటల మీద అడవి పందులు పడితే ఎట్లా సర్వనాశనం చేస్తే తిన్న తర్వాత మిగతా అంతా విధ్వంసం చేస్తారో ఇవాళ తెలంగాణ ఆర్థిక వ్యవస్థను కూడా కేసీఆర్ కుటుంబం విధ్వంసం చేసింది. అట్లాంటి సంసారాన్ని మేము చక్కదిద్దుకుంటా సరి చేసుకుంటా వాళ్ళు చేసిన అప్పులకు ప్రతి నెల 6,500 కోట్లు మిత్తి కడుతున్నాం. ఈ 8 నెలల మేము 42,000 కోట్ల అప్పు తెస్తే మేము 50,000 కోట్లు వాళ్ళు తెచ్చిన అప్పు కట్టినాం. మేము ఇవాళ అప్పులు తెస్తున్నది మేము దేనికో ఇవ్వడానికి కాదు, వాళ్ళు చేసిన అప్పులకు మితి కట్టడానికే మళ్ళీ అప్పులు చేయాల్సి వస్తుంది. ఇది తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి. అసెంబ్లీలోనే బట్టి విక్రమార్క గారు శ్వేతపత్రాన్ని విడుదల చేసిండ్రు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందో, రాష్ట్రం ఉన్న పరిస్థితి ఏందో. అయినా ఇన్ని అప్పులున్నా, ఇన్ని మిత్తులు కడుతున్నా ఖమ్మం జిల్లా సాగునీటి ప్రాజెక్టులకి ఏ ఒక్క రోజు కూడా ₹1 ఆపకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒత్తిడి చేసి పట్టి విక్రమార్క గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు మొత్తం ఖమ్మంలోనే ఉంది కదా నేను మంత్రివర్గం అంతా. శాఖలన్నీ మీ దగ్గరనే ఉన్నాయి, నిధులన్నీ మీ దగ్గరనే ఉన్నాయి. ఆర్థిక శాఖ మీ దగ్గరనే ఉంది, గనుల శాఖ మీ దగ్గరనే ఉంది, రెవెన్యూ శాఖ మీ దగ్గరనే ఉంది, వ్యవసాయ శాఖ మీ దగ్గర ఉంది. మంత్రులు అంటేనే ఇవి ఇంకే ఉన్నాయి. టోటల్గా ఖమ్మం జిల్లాకే అప్పచెప్పినాము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాలకు పెద్దలు కూనంనేని సాంబశివరావు గారి ప్రతిపాదన కానీ, మా ఆదినారాయణ కానీ, లేకపోతే మా కనకయ్య గారు, వీళ్ళందరూ ఎమ్మెల్యేలు, వెంకట్రావు గారు ఏవైతే వాళ్ళ నియోజకవర్గాల సమస్యలు సాగునీరు గురించి మాట్లాడుతున్నారో వాటిని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. ఈ ప్రభుత్వం చిల్లర మాటలు మాట్లాడే హరీష్ రావును, చంద్రశేఖరరావును పట్టించుకోదలుచుకోలేదు. ఎందుకంటే వాళ్ళు కాలం చెల్లిన రూపాయి, చెల్లని రూపాయికి గీతలు ఎక్కువనంట, అక్కరక్కరానికి మాటలు ఎక్కువనంట. హరీష్ రావు నువ్వే 5 ఏళ్ళు మంత్రి చేసినావు, తర్వాత నీ మామ చేసిండు. సాగునీటి పారుదల శాఖ పక్కోని కూడా ఇవ్వలేదు. మీరే మీ కుటుంబమే 10 సంవత్సరాలు ఉంది. 10 సంవత్సరాల మీ చేతగాంతనాన్ని ఈరోజు మేము చక్కదిద్దుతున్నాం, సరిదిద్దుతున్నాము. కాబట్టి చిల్లర మాటలు మానేసి మీకు తీరుకున్నప్పుడు, ఓపిక వచ్చినప్పుడు వచ్చి నీళ్లు నెత్తి మీద చల్లుకొని, చల్లుకోకపోతే ఓ 2 సీసాల మామ కల్లునికి పంపించండి తుమ్మల నాగేశ్వరరావు గారు, దాంట్లో కలుపుకొని కాలం వెళ్ళదీస్తారు. కాబట్టి గోదావరి జలాలు అట్లనన్నా వాళ్ళకి జ్ఞానోదయం కలిగిస్తాయని నా ఆలోచన. ఏదేమైనా మీడియా మిత్రులారా, ఖమ్మం జిల్లా ప్రాధాన్యత, ఖమ్మం జిల్లా అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నది. ఎందుకంటే ప్రతి కష్టకాలంలో 2014 కావచ్చు, 2018 కావచ్చు, 2023 కావచ్చు, 100% మీరు అండగా నిలబడ్డారు. తప్పకుండా ఈ ప్రభుత్వం మీ ప్రాజెక్టులను పూర్తి చేస్తుంది.